నాగార్జున సాగర్ 6 గేట్లను ఎత్తారు అధికారులు. 6 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ కు వరద కంటిన్యూ అవుతోంది. ఉదయం 11 గంటలకు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. తర్వాత ఒక్కొక్కటిగా 6 గేట్లు ఎత్తారు. ప్రస్తుత సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం 2 పంటలకు ఇక డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ 6 గేట్లను ఎత్తారు అధికారులు. 6 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ కు వరద కంటిన్యూ అవుతోంది. ఉదయం 11 గంటలకు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. తర్వాత ఒక్కొక్కటిగా 6 గేట్లు ఎత్తారు. ప్రస్తుత సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం 2 పంటలకు ఇక డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. దాంతో 590 అడుగులకు గాను 583 అడుగుల నీటి మట్టం వచ్చేసి చేరింది. దాంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు అధికార యంత్రాంగం. ప్రస్తుతము 26 గేట్లకు గాను 6 గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ని దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో దాదాపు 5 సంవత్సరాల తర్వాత 2015లో ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చింది. దాంతో 26 గేట్లను ఓపెన్ చేసిన అధికారులు తర్వాత అంతా ఆ స్థాయిలో నీటి మట్టం రాలేదు. ఇక మళ్ళీ 2024లో పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఉండడం, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి ఇన్ఫ్లో కూడా అంతే ఉండడంతో ప్రస్తుతం అయితే 6 గేట్ల ద్వారా ఆ నీటిని విడుదల చేస్తారు. ఇది చూడడానికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, స్థానికులు కావచ్చు, అందరూ కూడా పర్యాటకులు వచ్చారు. కొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఈ నీళ్ళన్నీ ఇప్పుడు మా ఊరే వెళ్తాయి. సో మా రైతులకి అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కృష్ణానది అక్కడ ఎండిపోయింది. కృష్ణానది మా దగ్గర ఇవాళ ఈ కృష్ణానది అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చాలా వాటరీగా ఉంటుంది ఇప్పుడు మా ప్లేస్ అంతా. చిన్నప్పటి నుంచి చదువుకున్న నాగార్జున సాగర్ ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆహ్లాదంగా ఉంది. నాగార్జున సాగర్లో చిన్నప్పటి నుంచి ఉన్నాం, మరి చాలా సార్లు గేట్లు ఓపెన్ చేసిర్రు, నీటి విడుదల చేశారు కదా, చూడలేదా? మరి దూరపు కొండలు నునుపు అంటారు కదా ఎప్పుడు, సో అలాంటిదే. ఎప్పుడు నేను చాలా దూర ప్లేసెస్ చూశాను కానీ నాగార్జున సాగర్ ఇదే ఫస్ట్ టైం రావడం. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్టు ఇదే మోడర్న్ టెంపుల్ ఆఫ్ ఇండియా. సో దీనికి కూడా వచ్చి అందరూ చూసి వెళ్ళవచ్చు. ఓకే, ఇది చాలామంది ఇంకా ఇక్కడ ఉన్నారు. కృష్ణమ్మకు హారతి ఇవ్వడానికి కూడా కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. కృష్ణమ్మ పర్వాల్లో దొక్కుతుంటే ఆ కృష్ణమ్మకు హారతిస్తూ వాళ్ళందరూ కూడా కృష్ణమ్మకు నమస్కారం చెప్పుకుంటున్నారు దంపతులు. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఇది పల్నాడు జిల్లా మాచల్ నుంచి వచ్చామండి. ఈ మన నాగార్జున సాగర్ కష్ట గేట్లు ఎత్తుతుందని చెప్పి మాకు తెలిసి వచ్చి మేము మా కృష్ణమ్మకి మాకు పూజలు చేసి హారతి ఇవ్వడానికి వచ్చాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మన 2 తెలుగు రాష్ట్రాలు ఇవి కృష్ణమ్మ పర్వాల వల్ల మన సస్యశ్యామలమై బీడు అనేది లేకుండా మన ప్రాంతం అంతా ఈ సాగర్ ఆయకట్టు ద్వారా మంచి పొలాలు బండి రైతులు, మన కార్మికులు, వ్యవసాయ కూలీలందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఈ క్రస్ట్ గేట్ ఎలగడం ఆపేసి ఒక 2-3 సంవత్సరాలు ఏంటంటే సాగం నీళ్ళు లేక ఈ రోజు వదులుతున్నారు. కాబట్టి ఇంకా అసలు 2-3 ఏళ్ళ దాకా మనకి ఎటువంటి కరువు కాటకం లాగా చెప్పేసి మన కృష్ణమ్మని కోరుకుంటూ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కృష్ణమ్మ కోరుకుంటూ మేము పూజ చేసుకుంటాం. అంటే కేవలం గేట్లు ఓపెన్ చేస్తున్నారని వచ్చారమ్మా? అవునండి, పూజ చేయడానికి వచ్చాం. కృష్ణమ్మకి పూజలు ఇంతకుముందు ఎప్పుడన్నా వ్యూ చూసిరా ఓపెన్ చేసినా? చూసాం. ఓకే, ఇంకా ఎవరన్నా మీతో పాటు ఎవరన్నా వచ్చారా, మీరే వచ్చారా? మేమే వచ్చామండి. చూడవచ్చు. ఇంకా చాలామంది ఇక్కడ పర్యాటకులు అక్కడి నుంచి మనకు ఒకసారి విజువల్స్ ప్యాన్ చేసి చూస్తే మాత్రం పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ఇటు కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంటే గేట్లు ఓపెన్ చేసిన నీటిని, అదేవిధంగా ఇక్కడ ఉండే ఒక వాతావరణాన్ని మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది గొప్ప పర్యాటక కేంద్రం. నీళ్లు ఉంటే మాత్రం ఒక పెద్ద ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటి విడుదల ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మరోవైపు ప్రధాన రహదారిగా కావడంతో వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా రోడ్లపై ఆపే అవకాశం ఉంది. దాంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేసుకొస్తున్నారు. 2 లక్షల క్యూసెక్ల వాటర్ని దిగువ ప్రాంతానికి ఇదే ఫ్లోని దాదాపు 2-3 రోజుల పాటు విడుదల చేసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో ఇంకా కనుక ఎక్కువ ఇన్ఫ్లో కనుక వచ్చి ఉంటే, నాగార్జున సాగర్కు సంబంధించి ఎక్కువ ఇన్ఫ్లో కనుక వస్తే ఆ వరద నీటిని
చూసి మళ్ళీ తర్వాత అదనపు గేట్లను కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్నది. మరోవైపు ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి దిగువ ప్రాంతాల్లో మాత్రం కొంత ఇన్ఫ్లో ఇక్కడికి దిగువ ప్రాంతానికి అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 గేట్లను మాత్రమే ఓపెన్ చేశారు. ఇక 2015 తర్వాత ఈ వ్యూ మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే స్థానికులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పై సంబంధించి మాత్రం గతంలో మాత్రం అధికార యంత్రాంగం ఇక్కడ లోకల్గా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళ సమక్షంలోనే ఈ గేట్లు ఓపెన్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అంటే కృష్ణా రివర్ బోర్డు కంట్రోల్లోనే ఉంది. స్పెషల్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది. ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించడం లేదు. ఒక అధికారులు అదేవిధంగా ఇక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ తప్ప ఇతరులను ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించడం లేదు. స్పెషల్ ఫోర్సు ఇక్కడ సెంట్రల్ ఫోర్సు గస్తీ నిర్వహిస్తున్నది. ఇతర సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ఎవరిని కూడా పైకి అనుమతించడం అయితే లేదు. ఇక దిగువ ప్రాంతాల్లోనే ఎవరైనా డ్యామ్ వ్యూ చూడాలంటే క్రింద విద్యుత్కు సంబంధించి తయారీకి ఆపోజిట్లో ఉన్న ఓపెన్ ప్లేస్ నుంచే చూడాలని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. గతంలో పైకి డ్యామ్ పైకి అనుమతించేవాళ్ళు, కానీ ఈసారి అది ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఓన్లీ అధికారులను మాత్రమే డ్యామ్ పైకి అనుమతిస్తున్నారు. ఒకసారి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? మిర్యాల కూడా ఏంటి ఇది చూస్తానికి వచ్చారా లేకపోతే ఇది చూడడానికి వచ్చినాం మేము. అంటే ఇట్లా ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారా? నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని చెప్పి చూడడానికి వచ్చామన్నమాట. ఇంతకుముందు ఎప్పుడైనా చూసినావా? ఒక 10 years బ్యాక్ చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది వ్యూ కూడా. ఓకే, మరి పోలీసు వాళ్ళు పంపిస్తున్నారు కదా అక్కడ అంతటి? అంటే చెప్పకుండా వచ్చినాం, వెళ్ళిపోవాలి ఇంక ఇప్పుడు. అంటే కట్టుదిట్ట భద్రత కూడా ఏర్పాటు చేసిరు కదా ఇంకా. అంటే ఎటువంటి ఏమంటారు మంచి చెడు ఉంటుందని చెప్పి పంపిస్తున్నారు. మంచి ఎంజాయ్ చేస్తున్నావు అయితే? అసలు చూస్తే అసలు ఒక ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఎప్పుడు చూడం కదా లైవ్లో, ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ డే కదా చూడాలి, ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఇది చాలామంది ఇక్కడ పర్యాటకులు చాలామంది వచ్చారు. వాళ్ళంతా కూడా బ్రిడ్జ్ ఆపోజిట్లో బయట ఉన్నారు. ఇక ఎవరిని కూడా లోపలికి ఇక్కడికి అంటే ప్రాత బ్రిడ్జ్ దగ్గరికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు ఈ నీటి విడుదల ఎగువ ప్రాంతాల్లో ఉండే వరదను అదేవిధంగా ఇన్ఫ్లోను బట్టి ఈ నీటి విడుదల ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 4 లక్షల ఇన్ఫ్లో ఇక్కడికి నాగార్జున సాగర్కు ఉంటే 2 లక్షల క్యూసెక్ల వాటర్ని మాత్రం దిగువ ప్రాంతానికి 6 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది నాగార్జున సాగర్ సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.